హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ T2B ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు నేను ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ని తీసుకుని వచ్చేసాను. అదేంటి అని అంటే యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక వెబ్ సిరీస్, అదే 24 అవర్స్ రొమాన్స్ అన్నమాట. సో ఈ ఎపిసోడ్ నేను చూసిన వెంటనే, ఈ సిరీస్ నేను చూసిన వెంటనే మీతో పంచుకోవాలనిపించింది. సో వెంటనే నేను దాన్ని చూసి చెప్తున్నానమాట. సో మీరందరూ కూడా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నా. సో స్టోరీలోకి వెళ్తే, కీర్తి అనే అమ్మాయి సాడ్గా కూర్చుంటుంది. మధు మెయిన్ లీడ్, ఈమె హీరోయిన్ అనమాట. తనేంటో ఏమో తెలియదు, బాత్రూంలో షవర్ కింద ఏడుస్తూ ఉంటుంది. సాయి సిగరెట్ తాగుతూ కిటికీ వైపు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే, కీర్తి ప్లీజ్ మధు ఎక్కడికి వెళ్తావే అనగానే, మధు నీకు చెప్పేంత అవసరం లేదు అంటుంది. కీర్తి నీకు దండం పెడతానే, సారీ అని, ఎక్కడికి వెళ్ళొద్దు అని బతిమలాడుతూ ఉంటుంది. అంతలో సాయి కీర్తిని అంటాడు, వదిలే దాన్ని, ఎవడు పట్టించుకుంటాడు, ఎందుకు బెదిరిస్తుంది, ఎవరిని బెదిరిస్తుంది అంటూ ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడనమాట. సో ఒక బూతు మాట అయితే అంటాడు. మధు ఏడ్చుకుంటూ రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఒక ప్లేస్లో నిలబడి గతాన్ని తలుచుకుంటూ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, మధు బెడ్డుపై నుంచి లేచి టీ చేసుకుని తాగుతూ ఉంటుంది. మనోడు సాయి మందు తాగుతూ సిగరెట్ తాగుతూ ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉంటాడు. మధు పూజ చేసుకుంటుంది. తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. రెడీ అయ్యి సాయి దగ్గరికి వస్తుంది. నైట్ నుంచి పని చేస్తూనే ఉన్నావుగా, వెళ్ళి టిఫిన్ తిని పడుకో అంటుంది. నాకు వర్క్ ఉంది, వర్క్ చేసుకుని పడుకుంటా. ఓకే అయితే బెడ్ మీద నేను టిఫిన్ చేసి పెట్టాను, తినేసి పడుకో అని చెప్పి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ రామ్ అంటాడు, రా కూర్చో అని చెప్పి అంటాడు. లేదు నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను అంటుంది. అయినా కూడా రామ్ పిలుస్తూ ఉంటే ఇంకా మధు చేసేదేం లేక వెళ్ళి పక్కన కూర్చుంటుందన్నమాట. సో కూర్చోగానే రామ్ అడుగుతాడు, నా వల్ల నీకేమన్నా ఇబ్బంది ఉందా అని చెప్పి అడుగుతాడు. నీ వల్ల నాకేం ప్రాబ్లం లేదు అంటుంది మధు. మరైతే నైట్ ఎందుకు ఏడ్చావు అని అంటాడు హర్ష్గా. అయితే నువ్వు ఏడవడం నేను చూశాను, అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పవు అని చెప్పి అంటాడు. చాలాసార్లు చెప్పాను, నా వల్ల కాదు అని వదిలేశాను అని చెప్పి బాధగా అంటుంది మధు. నా వల్ల నీకు వచ్చే బాధతో నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా, అది చాలు అంటుంది మధు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు రామ్. చాలా నొప్పిగా ఉంటుంది రామ్ అంటూ ఏడుస్తూ అంటుంది మధు. జంతువులా చేస్తున్నావు అనగానే రామ్ చెంపపై కొడతాడు. నేను జంతువునా అని సైకోయిజం చూపిస్తాడు. నేను తాగినప్పుడే అలా చేస్తాను కానీ ఆ మాత్రానికి జంతువు అంటావా, నువ్వు ఏ రోజు తాగలేదు రామ్ అని అంటుంది మధు. అవును కదా, అది కూడా కరెక్టే కదా, నువ్వు కూడా డ్రింక్ చేయడం అలవాటు చేసుకోవచ్చుగా అని అంటాడు రామ్. నీకోసం నన్ను మారమంటావు కానీ నా కోసం నువ్వు మారవా, నీ అంత మంచోడిని కాదు బంగారం అని అంటాడు రామ్. ఓకే సరే, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, టైం అవుతుంది, నువ్వు వెళ్ళు అంటాడు. మధు ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. వెళ్తూ రామ్ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ వెళ్తుంది. ఆఫీస్లో కూర్చుని అవే మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అంతలోనే ఆఫీస్లో వాళ్ళ సార్ పిలిచి శాలరీ హైక్ ఇస్తారు. మధు సాడ్గా ఉండడం చూసి ఆలోచిస్తాడు. తర్వాత మధుకి రామ్ కాల్ చేసి 1K అడుగుతాడు. మధు పంపిస్తుంది. రామ్ నా శాలరీ పెంచారు తెలుసా అని రామ్కి చెప్తుంది మధు. ఎందుకు పెంచారు, నీ పని చూసా లేదా నిన్ను చూసా అని చెప్పి అంటాడు. ఓకేలే సరదాగా అన్నానంటూ కవర్ చేస్తాడు. ఓకే బాయ్ అంటూ పెట్టిస్తారు కాల్. ఇక సీన్ కట్ చేస్తే టెర్రస్ పై నిల్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మార్నింగ్ నిన్ను కొట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది అంటాడు రామ్. పర్వాలేదులే వదిలే అని అంటుంది మధు. ఆకలిస్తుంది వెళ్దామంటుంది. నేనే నీకు తినిపిస్తా, సిగరెట్ అయిపోయాక వెళ్దామంటాడు రామ్. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. స్టార్టింగ్ డేస్ అవి గుర్తు తెచ్చుకుంటుందన్నమాట. రెస్టారెంట్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. అదే సీన్ ఇక్కడ వేశారు. సో ఇంకా ఈ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆకలేస్తుంది వెళ్దామనే సీన్ వస్తుంది. సో ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. కూర్చున్న తర్వాత రామ్ తినిపిస్తూ ఉంటాడు. తర్వాత పార్టీ లేదా, నీకు శాలరీ హైక్ ఇచ్చారు కదా అని చెప్పి రామ్ అడుగుతాడు. నన్ను చూసి పెంచారు కదా, పార్టీ ఎందుకు అని చెప్పి అంటుంది మధు. ఇప్పుడేంటి నిన్ను నేనేమనొద్దా అంటూ సీరియస్ అవుతాడు. గట్టిగా అరిచి రూమ్లోకి వెళ్తాడు. తర్వాత నాకు వర్క్ టైం అవుతుంది, లోపలికి రా అంటూ పిలుస్తాడు మధుని. కానీ మధు మాత్రం నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో, కుదరదంటూ చెప్తుంది. కుదరదా, ఏంటి కుదరదు, ఈ పని లేకపోతే నేను ఏ పని చేయలేనని నీకు తెలుసు కదా,
అని చెప్పి అంటాడు మధు గట్టిగా. పీరియడ్స్ రామ్ అని అంటుంది. అయితే ఏంటి రా అంటాడు. సీరియస్గా ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది మధు.